చేరవచ్చిన మీ అందరికీ, మరి విశేషంగా వేదిక మీద ఉన్న దైవజనులకు, ఇక్కడ కూర్చున్న వారందరికీ ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు దేవుని దాసులు చక్కటి సందేశాన్ని చాలా వివరంగా అరటిపండు తీసి నోట్లో పెట్టినట్టుగా అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా దేవుని వాక్యాన్ని అందించారు. నేను అనుకున్నాను, అన్న సిటీలో ఉంటాడు, టౌన్లో ఉంటాడు కనుక మాదంతా పల్లెటూరు వాతావరణం కనుక ఆ స్థాయికి దిగి చెప్తారు లేదనుకున్నాను. ఆయన ప్రభు కృపను బట్టి చాలా దగ్గరగా మనకు అర్థమయ్యే భాషలో స్పష్టంగా అన్న వాక్యాన్ని అందించారు. అందుని బట్టి ప్రభుకి మహిమ. వాస్తవానికి అన్న ఈ సమయంలో చెప్పాలి, అన్నకు ఇంకో భారమైన పని ఉంది కనుక అన్న ముందుకు చెప్పవలసి వచ్చింది. సరే, ఏదేమైనా ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని విందాం. కొంతమంది యవనస్తులు విసిరేసినట్టు కూర్చున్నారు. విసిరేస్తే దూరంగా ఉంటారు, దగ్గర ఉంటారండి. ముందుకు రండి. మరి ఎందుకు అక్కడే కూర్చున్నారు యవనస్తులు? యవనస్తులు మాత్రం దయచేసి ముందుకు రండి, ఏమనుకోవద్దు. మేము ఇప్పుడు కూడా కింద కూర్చోవడం నాకు అలవాటు. కింద కూర్చొని ధ్యానం చేస్తా, కింద కూర్చొని భోజనం చేస్తా. సీట్లు ఇచ్చినారు కనుక పైన కూర్చోండి, లేకపోతే కింద కూర్చోవడం నాకు అలవాటు. ఇప్పుడు అలవాటు చేసుకోవాలా? యోగాలో వారు ఎన్ని గంటలు చేస్తారు, మనం కనీసం ఒక గంట కూడా కూర్చోలేకపోతున్నాం. పౌలును మిద్దె మీద నుండి దేంట్లో దించినారు చెప్పండి? దేంట్లో దించినారు? గంపలు దించినారు. మనం గంపలు అడ్జస్ట్ అవుతాం, మరి గంపలో పడతామా? కొంతమంది గంప పట్టదు, రిక్షా కూడా పట్టదు. లావైనా కింద కూర్చోలేరు, ఇక పండబెట్టడం మేలవుతుంది వాళ్ళను. దేవునికి స్తోత్రం. సమయంలో దేవుని వాక్యాన్ని మనం నిన్న సాయంకాలం కూడా నెహెమ్యా గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. రాత్రి ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క ప్రజలు, దేవుని వాక్యము, దేవుని ప్రజలు అనే అంశం మీద నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు కూడా నెహెమ్యా గ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మరొక సందేశం కూడా ఉంటుంది. ముంబై నుండి దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా దేవుని వాక్యాన్ని అందిస్తారు కనుక మరొక సందేశం ఉంటుంది కనుక సమయాన్ని నేను తక్కువగా తీసుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యముల నుండి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. బైబిల్ ఉన్నవారు అందరూ తెరిచి చూడండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. వారిని ఆనుకొని తెకోనీయులను బాగు చేసి, నా ఒక్క స్వరం వినబడుతుంది, మీది వినబడతలేదు. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పుకొనకపోయిరి. చిన్న ప్రార్థన చేద్దామండి. దయచేసి తలోంచి కలుమేయండి. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, మహోన్నతుడా, జగద్రక్షకుడా, మీకు స్తోత్రాలు. మా ప్రభును, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీరిచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. 2వ దినమున మొదటి సెషన్లో మీ దాసులను నిలిపి శ్రేష్టమైన సంగతులు, అపోస్తల కార్యముల గ్రంథాన్ని గురించిన వివరాలు మీరు అందించినందుకు స్తోత్రం. దేవా, ఈ 3 దినములు మీ నా మహిమార్థమై మీరు ఘనంగా జరిగించండి. ఆయా ప్రాంతాల నుండి సేవకులను, ఆయా ప్రాంతాల నుండి విశ్వాసులను క్షేమంగా తీసుకుని వచ్చినారు. కొద్దిసేపు అలుపుడను నేను కూడా మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం నెహెమ్యా గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించి ఆలోచిస్తే చాలా మనకు స్పష్టంగా అర్థమవుతుందని మనం నిన్ననే గుర్చేసాం. మరొకసారి కూడా ఆలోచన చేద్దాం. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి, అంతేనండి? 13 ఉన్నాయా, 14 ఉన్నాయా? 13 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 7 అధ్యాయాలేమో యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి కట్టడం కాదు, తిరిగి కట్టడం. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేము ప్రాకారాలు, గుమ్మములు తిరిగి కట్టడం గురించిన వివరాలు రాయబడినాయి. 8 నుండి 13 అధ్యాయాలు
ప్రజల జీవితాలను కట్టడాన్ని గురించి రాయబడింది. ఈ గ్రంథాన్ని అంతటిని 2 భాగాలుగా విభజిస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి 7 అధ్యాయాలేమో యెరూషలేము యొక్క ప్రాకారాలు, గుమ్మములను తిరిగి కట్టడం. 8 నుండి 13 అధ్యాయాల వరకు ఇశ్రాయేలు ప్రజల జీవితాలను కట్టడం అనే విషయాన్ని మనం ఆలోచన చేశాం. అయితే ఎందుకు కట్టవలసి వచ్చింది వారిని అంటే, వారు చెరగా తీసుకొని పోబన్నారు గనక. 70 సంవత్సరాలు వారు చెరగా తీసుకొని పోబన్నారు. 3 దఫాలుగా తీసుకోబోబన్నారు. వచ్చేటప్పుడు కూడా రిటర్న్స్ 3 విధాలుగా 3 దఫాలుగా తిరిగి వచ్చారు. మొదటిది జెరుబాబేలు కాలంలో తిరిగి వచ్చారు. 2వ దఫా ఎజ్రా కాలంలో కొంతమంది వచ్చినారు. 3వదిగా నెహెమ్యా కాలంలో కొంతమంది తిరిగి వచ్చారు. అయితే దాని గురించిన వివరాలు చాలా మనకు రాయబడినాయి. అవన్నీ మనం చెప్పడానికి సమయం చాలదు. తర్వాత వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారు అవన్నీ కూడా రాయబడినాయి అన్నమాట. యూదులు దాదాపుగా 42,360 మంది యూదులు వచ్చారు. పనివారు 7,337 మంది పనివారు వచ్చారు. తర్వాత 736 గుర్రాలు వచ్చినాయి. 243 కంచెరగాడిదలు కూడా తిరిగి వచ్చినాయి. తర్వాత 200 మంది గాయకులు తిరిగి వచ్చారు. 435 ఒంటెలు వచ్చినాయి. 6,720 గాడిదలు కూడా వచ్చినాయి. అంటే వారు చెరగా 3 భాగాలుగా 3 దఫాలుగా పోయారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా 3 దఫాలుగా తిరిగి వచ్చారు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ నెహెమ్యా గ్రంథాన్ని గురించినటువంటి వివరాలు మనం చూడవచ్చు. నెహెమ్యా ఎవరంటే రాజుకు గిన్నె అందించేవాడు. తర్వాత యెరూషలేముకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గవర్నర్ కూడా ఆయన పనిచేశాడు. దాని గురించిన వివరాలు మరలా మనం ప్రభుచితం అయితే సమయం ఉంటే ఆలోచన చేద్దాం. అయితే మనం 3వ అధ్యాయాన్ని చదువుకున్నాం. 3వ అధ్యాయాన్ని మరొకసారి చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారిని ఆనుకొని తెకోనీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి. ఈ వచనంలో 2 రకాలైన ప్రజలు కనబడుతున్నారు. కొంతమంది బాగు చేస్తున్నారు, మరికొంతమంది ప్రభువు పని చేయ ఒప్పుకొనకపోయిరి. కొంతమంది ఒప్పుకొని బాగు చేస్తుంటే మరికొంతమంది దాన్ని పాడు చేస్తున్నారు. ఎంత విచారం అండి! నేటి దినాలు మనం చూసినట్లయితే కొంతమంది బాగు చేస్తుంటే కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అయితే నెహెమ్యా గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే అధికారులు పాడు చేశారు. వారు బాగు చేస్తే వీరు పాడు చేసినట్టుగా ఈ అధ్యాయంలో మనము చాలా వివరంగా ఆ విషయాలను చూడవచ్చు ప్రియులారా. అయితే వీరు ఏమేమి కట్టారు అంటే గుమ్మములు కట్టారు, ప్రాకారాలు కట్టినారు, గోపురాలు కూడా కట్టినారు. అయితే కట్టకముందు ఎలాగుందో చూడండి. ఒకసారి నెహెమ్యా గ్రంథం చూడండి, ఎవరైనా చదివి సహాయం చేయండి. 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథంలో వారు కట్టకముందు ఎలాగుందో చూడండి ఒకసారి. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో. ఏమైందంటే చెప్పండి, చాలు మనకు పదం దొరికింది. యెరూషలేము ఏమైందంటే చెప్పండి. కట్టకముందు ఎలాగుందంట? పాడైపోయెను అనే మాట చూస్తున్నాం. తర్వాత ఇంకెలాగుందో చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం నెహెమ్యా గ్రంథంలోనే. సన్బలటును, టోబియాయును, అరబీయులను, అమోనీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడననియు బీటలన్నీ కప్పబడనని వినినప్పుడు, అంటే గోడలు బీటలు వారినాయి, ప్రాకారాలు పాడైపోయినాయి. తర్వాత గోడలను ఏమైనాయంటే చెప్పండి, బీటలు వారినాయి. బీటలు వారినాయి అంటే అర్థమవుతాయండి? అర్థమవుతుందా? అర్థం కాకపోయినా చెప్పుకుంటూ ఉండి అంటారా? చాలాసార్లు చాలా సంవత్సరాలు అయిపోతే ఆ గోడ బీట వారిపోతుంది అన్నమాట. ప్రాకారాలు పాడైపోయినాయి, యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడినాయి. తర్వాత ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే అవి బీటలు బారినాయి. 10వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయంలోనే. అప్పుడు యూదావారు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారంగా ఉంది. ఏముందంటే చెప్పండి, కట్టకముందు ఏముందంటాడా? బంగారం ఉందా? ఏముందంటే చెప్పండి, కట్టక మునుపు
చెత్త విస్తారంగా ఉందన్నమాట. కట్టకమునుపు ఆ ప్రాకారాలు కట్టకముందు, ఆ గోడలు కట్టకముందు, ఆ గుమ్మములు అవన్నీ ఎలాగున్నాయంటే చెత్త విస్తారంగా ఉందన్నమాట. అంటే ఎవరైనా ఆ స్థలానికి పోతే నిరాశ చెందాల్సిందే. ఆ స్థలానికి వెళ్తే ఇక దాన్ని మేము చేయలేము అని చెప్పాల్సిందే. అయితే ప్రభుకు స్తోత్రం, అక్కడ నెహెమ్యా పురికొల్పును బట్టి, దేవుడు వారి జీవితంలో వారి హృదయంలో ఉంచిన భారమును బట్టి వారు ఆ పని చేశారు. అయితే ఎలాగూ చేశారు అనేటువంటి విషయాలను ఈ దినం 3 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాం. చూడండి, వారు ఎవరెవరు దాంట్లో పనిలో పాల్గొన్నారో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును, అంటే ప్రధాన యాజకులు కూడా పనిలో పాల్గొన్నారు. తర్వాత ఇంకెవరు పాల్గొన్నారంటే 8వ వచనం చూడండి. 8వ వచనం, వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన అరహయ కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయువాడై ఉండెను. ప్రధాన యాజకులు ఆ పనిలో ఉన్నారు. తర్వాత చెప్పండి, బంగారు పని చేసేవారు, గోల్డెన్ వర్క్ చేసేవారు, బంగారు పని చేసేవారు కూడా పనిలో పాల్గొన్నారు. తర్వాత ఎవరు పాల్గొన్నారో చూడండి. 16వ వచనంలో, 16వ వచనం చదవండి. అధిపతులు కూడా పాల్గొన్నారు. ఆ పనిలో అధిపతులు పాల్గొన్నారు. ప్రధాన యాజకులు, బంగారు పని చేసేవారు, తర్వాత అధిపతులు కూడా పాల్గొన్నారు. తర్వాత 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం, అతని ఆనుకొని లేవీలలో అనే మాట మనం చూస్తున్నాం. ఆ పనిలో లేవీలు కూడా పాల్గొన్నారు. ఆ పని భారమైందే, అయితే ఆ పని ఒకరికి సంబంధించింది కాదు, అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆ పనిలో పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 22వ వచనంలో యాజకులు, 32వ వచనంలో వర్తకులు కూడా, వ్యాపారం చేసేవారు కూడా అందులో పాల్గొన్నారు. ఎంత మంచి విషయం ప్రియులారా. అయితే మనం ఈ అధ్యాయాన్ని చదివితే పదే పదే ప్రతిసారి కనబడే ఒక పదాన్ని మీరు గుర్తించారో లేదు? అక్కడ ఏ పదం అని చెప్పండి? ఆనుకొని అనే మాట రాయబడి ఉంటుంది. ఆనుకొని అని ఈ అధ్యాయంలో దాదాపుగా 31 సార్లు రాయబడింది. ఆనుకొని అంటే ఒక పని కట్టబడాలంటే, ఏం చేయాలో ఈ దినం మనం 3 విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలు ఏంటంటే, మొదటిగా భాగాలు మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, 2వ వచన భాగంలో కూడా మనం చూసినట్లయితే, అతని ఆనుకొని యెరికో పట్టణ వారు కట్టిరి. ఒకరిని ఆనుకొని ఒకరు కట్టినట్టుగా చూస్తున్నాం. ప్రభు పని చేయడానికి కొంతమంది ఒప్పుకోవడం లేదు. తెకోనీయులు బాగు చేస్తుంటే మరికొంది ఒప్పుకోవడం లేదు. కానీ అయితే ఇక్కడ రాయబడిన ప్రత్యేకమైన మాట ఏంటంటే, ఒకరిని ఆనుకొని ఒకరు. ఆ 3 మాటలు ఏంటంటే, నంబర్ 1, ఒకటి ఐక్యత కనబడుతోంది. ప్రభు పనిలో ఉండవలసింది ప్రాముఖ్యమైనది ఏంటంటే యూనిటీ ఉండాలి. యూనిటీ లేకపోతే ప్రభు పని కుంటుపడుతోంది. అందుకే పని చేయాలంటే, పని జరగాలంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఒకటి ఐక్యత, రెండవది నోట్ చేసుకోండి 18వ వచనంలో విధేయత. ఒకటి ఐక్యత ఉండాలి, రెండవది విధేయత ఉండాలి, 3వ అధ్యాయం 20వ వచనంలో ఆసక్తి ఉండాలి. ఒక పని కట్టాలంటే 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ఏముండాలి చెప్పండి? ఇక్కడే ఉన్నారా మీరంతా? అలా అనుమానం ఉంది నాకు, పలుకుతలేరు. ఏముండాలి చెప్పండి? ఒక పని జరగాలంటే ఐక్యత ఉండాలి. కుటుంబంలో అయినా సరే, భార్యాభర్తలు కుటుంబ జీవితం సరిగా సాగాలంటే కూడా ఐక్యత ఉండాలి. ఎవరికి వారు అంటే కుటుంబ జీవితాలు చక్కగా సాగిపోవు. ఒక పని కట్టబడాలంటే, పని పాడైపోవడానికి ఎలాగైనా ఉండవచ్చు, కానీ ఒక పని కట్టబడాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే, భార్యాభర్తలకైనా సరే, సంఘములోనైనా సరే, ఎక్కడైనా సరే ఐక్యత అనేది ఆ పని కట్టడానికి ఉపయోగపడుతోంది. లోకంలో ఉన్నటువంటి వారే బాబేలు గోపురాన్ని కట్టడానికి వారు ఐక్యతను ఉపయోగించుకున్నారు.
ఒకరిని ఆనుకొని ఒకరు ఆ పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారందరూ అనుకుంటున్నారు, ఈ పని కట్టాలని వారు అనుకున్నారు అనమాట. వారు ఐక్యత కలిగి ఉన్నారు. లోకంలో ఉన్న వ్యక్తులే ఐక్యత కలిగి ఉన్నప్పుడు సంఘములో, సమాజంలో దేవుని ఎరిగిన వారుగా దేవుని పని కట్టేదాని కొరకై, ప్రభు పని కట్టేదాని కొరకై మనం చేయాల్సిన పని ఏంటంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూడండి. 133వ కీర్తన మనందరికి తెలుసు ఆ మాట. 133వ కీర్తన మొదటి వచనం చదవండి. 133వ కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, మళ్ళీ చదువు. ఎంత మేలు, ఎంత మనోహరమో అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అచ్చట ఏముంటుందంట చెప్పండి? ఐక్యత ఉన్న చోట ఏముంటుందంట అచ్చట? అర్థం కాలేదా వచనం? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండును. అచ్చట అంటే ఎక్కడ? ఐక్యత ఉన్న చోట. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండును. ఎక్కడైతే ఐక్యత ఉండదో, ప్రభు పనిలో ఐక్యత ఉండదో, ఆ పని కట్టడానికి వీలు కాదు. ప్రభు పని కట్టబడాలంటే వారు ఐక్యత కలిగి ఉన్నారు. అక్కడ ఏముంటుందంట? శాశ్వత జీవముండును. అక్కడ శాశ్వత జీవముండును. పని కట్టబడడానికి ఐక్యత ఎంత అవసరమో ఆ విషయాలు మనం చూస్తున్నాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనందరికీ పరిచయం అన్నమాట. 4వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుతూ. ఏం కాపాడుకోవాలా? రక్షణను కాపాడుకుంటున్నాం, భక్తిని కాపాడుకుంటున్నాం, ప్రేమను కాపాడుకుంటున్నాం. కొన్నిసార్లు ఏం కాపాడుకోలేకపోతున్నాం చెప్పండి? మనం ఐక్యతను కాపాడుకోలేకపోతున్నాం. ఐక్యత ఎవరు కలిగించదంట చెప్పండి? ఆత్మ కలిగించు ఐక్యత. అయితే ఇక్కడ ఆత్మ అనే పదం లావు అక్షరాలతో రాయబడింది కదా. ఇంకో సందర్భాలు ఆత్మ అనే దగ్గర సన్న అక్షరాలతో రాయబడి ఉంటుంది. లావు అక్షరాలతో రాయబడితే అది దేవుని ఆత్మ అనే మాటను గుర్తు చేసుకోవాలి. కొన్ని కోడ్స్ ఉంటాయి బైబిల్లో. లావుగా రాయబడితే అక్షరాలు ఆత్మ కలిగించంటే దేవుని ఆత్మ. అంటే ప్రభు చేసే పని ఏంటంటే ఐక్యతను తీసుకొని వస్తాడు. వారు అంత గొప్ప పని, చెత్త విస్తారంగా ఉంది. వాస్తవానికి అక్కడ చూస్తే నిరుత్సాహపడిపోవాలి, ఇక కట్టలేమని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితుల మధ్య కూడా పని కట్టబడడానికి వారు చేసిన పని ఏంటంటే వారు ఐక్యత కలిగి పనిచేస్తున్నారు. ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరికి ఒకరు ఎడముగా లేరు, ఒకరికి ఒకరు దూరంగా లేరు, ఒకరికి ఒకరు ఎక్కడో విసిరేసినట్టుగా లేరు, కానీ ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ఆనుకొని ఒకరు ఆ పని జరిగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే ఐక్యత అనేది ఎవరు కలిగించే చెప్పండి? ఆత్మ కలిగించు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏమిట్లో శ్రద్ధ ఉండాలి మనకు చెప్పండి? ఏమిట్లో శ్రద్ధ ఉండాలి? ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ ఉండాలి. మన ఐక్యతను కాపాడుకొనుటలో మనకు శ్రద్ధ ఉండాలి. మనం చాలాసార్లు ఐక్యతను కోల్పోతూ ఉంటాం. ఎట్లా అంటే అట్లా, ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం, ఐక్యతను కోల్పోతాం. కానీ ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ ఉందా? ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో అన్న కూడా అదే విషయాన్ని చెప్పాడు అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి. ఏక మనస్సు గలవారై ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ బంధం కలిగించి ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై మనం ముందుకు సాగవలసిన వారమైన ప్రియులరా. ఫిలిప్పీలకు మరి ఇంకో మాట కూడా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో చూడండి 2వ వచనంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ఏక మనసు గలవారై ఇండుడని
యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. పేర్లైతే జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి, కానీ ఏం లేదంటే చెప్పండి, వారికి ఏం లేదంటున్నాడు పౌలు గారు. ఏక మనస్సు లేదు. స్వార్థ పనిలో ప్రయాసపడినారు, ప్రభు పనిలో ప్రయాసపడినారు, ఎంతో ప్రయాసపడినారు, కానీ ఎక్కడ వారు ఫెయిల్ అయిపోతున్నారు? ఏక మనస్సు లేకపోవడాన్ని బట్టి. మన పేర్లు ఎక్కడైనా రాయవచ్చు, మనం ఏ లిస్టులోనైనా ఉండవచ్చు, మనకు ఎన్నైనా మంచి మంచి తలాంతులు మనం కలిగి ఉండవచ్చు, కానీ మనము సాధారణమైనటువంటి చిన్న విషయాలు, ఆత్మీయ విషయాలను మనం కోల్పోయినట్లయితే మన భక్తి జీవితానికి చాలా నష్టాన్ని కలగజేస్తాయి. అయితే వారి పేర్లు చెప్తున్నాడు పౌలు గారు, మీరు ఏక మనసు గలవారయుండుడని బతిమాలు కొనుస్తున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట పౌలు చెప్పండి? బతిమాలు కొనుచున్నాను. పేర్లు అయితే సహకారుల పేర్లు వారి ఉన్నాయి, స్వార్థ పనిలో ప్రయాసపడిన పేర్ల లిస్టులో వారు ఉన్నారు, కానీ వారు అన్నీ ఉన్నప్పటికీ వారిని హెచ్చరిక చేస్తున్నాడు, మీరు ఏక మనస్సు గలవారయుండుడని తెలియజేస్తున్నాడు. ప్రియులరా, మరొక సంగతిని మనం చూసినట్లయితే దయచేసి గమనించండి. యోహాను సువార్త ఆదికాండం 13వ అధ్యాయం, మన్నించండి, ఆదికాండం 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనం బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. అబ్రహాము లోతు కుటుంబం కలిసే ఉన్నారు. అయితే సమస్య వచ్చినప్పుడు దాన్ని ఐక్యపరచడం కొరకు ఎవరు ముందు చేయి చేసుకున్నారు? అబ్రహామా లోతా? సమాధానపరచడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? అబ్రహాం ముందుకు వస్తున్నాడు. లోతు ఎరగనట్టుగా ఉన్నాడు, ఏమి ఎరగనట్టుగా, నిమ్మకు నీరెత్తినట్టుగా, ఏమి ఎరగనట్టుగా దూరంగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, నీకును నాకును ఏముండకూడదు? కలహం ఉండకూడదు, కలహం ఉండకూడదు. అయితే ఏదైనా ఛాయిస్ లోతుకి ఇచ్చినాడు. నువ్వు ఒకవేళ ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతా, నువ్వు దక్షిణానికి పోతే నేను ఉత్తరానికి పోతా. ఒకవేళ నువ్వు తూర్పుకు పోతే నేను పడమరకు పోతా, నువ్వు పడమరకు పోతే నేను తూర్పుకు వెళ్తా. ఛాయిస్ నీదే. ఎందుకు? దేనిని బట్టి ఇంత తగ్గించుకున్నాడు అబ్రహాము? వాస్తవానికి వయసులో పెద్దవాడు, ధనవంతుడు, కావలసినంత విస్తారమైన ఆస్తి ఉంది. అయినప్పటికీ కూడా తగ్గింపు ఎవరికి వచ్చింది చెప్పండి? అబ్రహాము కలహం చేసుకొని మాట్లాడుతూ కల్పించుకొని ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. ఛాయిస్ ఆయనకి ఇచ్చేస్తున్నాడు. ఇక ఛాయిస్ ఇచ్చినప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? ఏం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? మైదానానికి వెళ్ళి పచ్చగా ఉన్నటువంటి స్థలాన్ని ఎన్నుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక లోతు లోకాన్నే ఎన్నుకున్నాడు. పేరు లోతే కానీ ఎంత లోతులోనికి దిగిపోయినాడు. సెలెక్షన్ బాగలేదు, ఛాయిస్ ఆయనకి ఇచ్చాడు, అబ్రాము ఎన్నుకున్నాడు. అయితే దేవుడు అబ్రాము విషయంలో చూసినట్లయితే ఏ విధంగా చేశాడు చూడండి. ఆ వచనాన్ని చదవండి దయచేసి. ఆదికాండంలోని 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టునకు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. లోతుకు ఒక దిక్కు వెళితే దేవుడు ఎన్ని దిక్కులు ఇచ్చాడు అబ్రాహాముకు చెప్పండి? 4 దిక్కులు ఇచ్చాడు. ఈ దేశమంతా చూసుకో అని చెప్తున్నాడు అనమాట. ఎంత మంచి మాట అండి. ఐక్యతను కాపాడుకొనుటకై కొన్ని విషయాలను మనం వదులుకున్నప్పుడు దేవుడు అనేకమైన వాటిని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఐక్యతను కాపాడుకొనుటకు లోతును విడిచిపోయి ఉండవచ్చు, ఐక్యతను కాపాడుకొనుటకు కలహం ఉండకుండా చూసుకునే దాని కొరకై ఒకవేళ లోతు దూరం అయిపోయి ఉండొచ్చు, కానీ అబ్రహాం విషయంలో దేవుడు ఎన్నడూ తక్కువ చేయలేదు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అన్ని దిక్కుల విశాలంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో
వారు పని కట్టడానికి వారు చేసిన పని ఏంటంటే, ఒకటి, ఒకరిని ఆనుకొని ఒకరు బాగు చేసిరి. వారు బాగు చేసేవారుగా ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. మనకు సమయం లేదు కనుక దాటి వెళ్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం, మరలా అక్కడికి రండి, 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. ఇవియుగాక దేవుని కరుణాస్తమును గూర్చియు మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ప్రభు పని ఎటువంటి పని చెప్పండి? ప్రభు పని మంచి పనా చెడ్డ పనా? ప్రభు పని మంచిదా చెడ్డదా? కొంతమంది మందిరానికి ఎప్పుడోసారి చెప్పండి, ఆరాధన రొట్టె ఇచ్చిన తర్వాత ఇంకా దేవునికి స్తోత్రం, కొంతమంది కానుకలేసేది అయిపోయిన తర్వాత. ఎందుకంటే ముందు పోతే ఈ 10 రూపాయలు కూడా వేయాల్సి వస్తుందని. కానుకలు అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది లాస్ట్లో వస్తారు, రొట్టె తీసుకొని మళ్ళీ పరారవుతారు. దొంగోడు కదా పారిపోయినట్టు. పోలీస్ స్టేషన్లో దొంగ ఎంతసేపు ఉంటాడండి? దొంగోడు కదా పారిపోయినట్టు ఇట్లా వస్తాడు, అటు పోవడం కొంతమంది. అయితే ఇక్కడ ప్రభు పని ఎలాంటిదంటే చెప్పండి, మందిరములో ప్రభు పని, దేవుని సంఘములో ప్రభు పని ఎలాంటిదంటే అది మంచి కార్యం అన్నప్పుడు, ఈ నెహెమ్యా విషయాలు చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే విధేయత చూపారు. ఆలస్యము లేకుండా ఒకరిని ఆనుకొని ఒకరు పని చేశారు. విధేయత చూపడం అంటే మాట వినడం. ఒక ఆయన అన్నాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సూక్ష్మ జీవి కూడా దేవుని మాట వింటది, కానీ వినంది ఒకే ఒకరంట. ఎవరని చెప్పండి? ఎవరు వినరంట? దేవునికి స్తోత్రం, మీరే ఒప్పుకుంటున్నారు. ఈ సృష్టిలో అన్ని దేవుని మాట వింటాయంట. కాకోలములు కూడా విన్నాయి, మత్స్యం వినింది, సముద్రము, గాలి అన్ని నిమలమైపోయినాయి. కానీ వినంది ఎవరు చెప్పండి? ప్రాబ్లం ఎక్కడుంది? మనుషులే. ఎందుకంటే వినడు. ఆదాముకు చెప్పాడు, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న వాటి అన్నిటిని తినొచ్చు, తోటలో ఉన్నటువంటి వాటి అన్నిటిని తినొచ్చు, మధ్యలో ఉన్నది మాత్రం తినొద్దు అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఏది వద్దంటే అదే పని చేస్తాం. పిల్లలు చేయమన్న పని చేయరు, కానీ వద్దన్న పనే చేస్తారు. మనం ఏ పని వద్దామంటాం అదే చేస్తారు. దేవుడు కూడా అంతే. దేవుడు చెప్పిన పని మనం చేయము, వద్దన్న పని చేసి కల్పించుకొని చేస్తాం. లోకంలో కూడా అంటారు కదా, చూసిరామంటే ఏం చేస్తారంట? కాల్చొస్తారు. కాల్చొస్తే మంచిదా చెడ్డదా? సంతోషపడుతున్నా, నా కొడుకు ఏం చేసినాడు అనుకున్నావు కదా, నా కొడుకు స్కూల్లో 1 పెన్ను ఎత్తుకురామంటే 5 పెన్నులు ఎత్తుకొచ్చినాడు. చూసిరామంటే కాల్చి వచ్చిన వాళ్ళకి ఇది ఎంత సంతోషమో. ఎక్కడైనా వెళ్ళి ఏదైనా ఒక చిన్న దొంగతనం చేసినాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? తల్లి మెల్లగా మంచిగా అని భుజం మీద చేయబెట్టి ఇట్లా లోపల వాడు ఇంకా ఇట్లా ఉబ్బిపోతాడు అనమాట, బెలూన్ లాగా ఉబ్బిపోతాడు. ఈరోజు 2 తెచ్చిన, రేపు నుండి 4 తీసుకొస్తా. వాడు పెద్ద గజ దొంగ అవుతాడు. కొన్ని రోజులకి ఏమవుతాడు చెప్పండి? ఏం దొంగ అవుతాడు? గజ దొంగ అవుతాడు. అక్క ఇటు చూడండి, పేపర్లు ఊపుతున్నారు, కానీ నాకు పేపర్ లేదు, ఏమి లేదు, నేనే ఊపుకుంటున్నానా? మీరు ఎందుకు అంత కొంతసేపు కూడా కూర్చోలేకపోతే? నిన్ననే మనం ధ్యానం చేసినాం. వాళ్ళు ఎంతసేపు వాక్యం విన్నారు? నెహెమ్యా గ్రంథంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎన్ని రోజులు? 7 రోజులు వాక్యం విన్నారు. మనం ఒక్కరోజుకే మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్ళు లెక్క పెట్టిన ఫేసులు అప్పటికే మారిపోయినాయి, చేంజ్ అయిపోయినాయి. ఏం కాదు, చెమటలో సేమ్ అవుతుంది అక్క, కొద్దిసేపు ఉండండి. అన్నం తింటప్పుడు అన్నీ చేతులు శుభ్రంగా అడుక్కుంటారు కదా. మీరు పేపర్లు ఊపుకొనికనే సరిపోయింది, ఇంకా వాక్యం ఏమి వింటారు? మనకు ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ ముఖ్యం. నువ్వు ఎంత కూర్చొని ఎంతసేపు వింటున్నావు అనేది ముఖ్యం కాదు, ముఖ్యం క్రమశిక్షణ నేర్చుకోవాలి మనం. అయితే ఆ విషయాన్ని మనం చూసినట్లయితే నెహెమ్యా చెప్పిన వెంటనే వారు ఏం చేసినారు? ఇది మంచి కార్యము, ఇది ప్రభు పని అని వారు చేయడానికి ఇష్టపడినారు. ప్రభు పని చేయడానికి వారు ఇష్టపడినారు. నువ్వు ప్రభు పని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒప్పుకుంటున్నావా? విధేయత చూపుతున్నావా? దేవుని మందిరం పని అంటే కదా, ప్రభు పని అంటే చాలాసార్లు ఆదివారం ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఇంకా అయిపోయింది.
ఆదివారం డుమ్మా, మందిరం డుమ్మా, మందిరానికి రామ్, టాటా, బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిని మనం విడిచిపెడతాం, ప్రభు సన్నిధిని మర్చిపోతాం. కానీ వాళ్ళు ఏం చేసినారంటే విధేయత చూపి వెంటనే ఆలస్యం లేకుండా ఆ పనిని కట్టడానికి పూనుకున్నారు. వారు అనుకున్న మాట ఏంటంటే, ఆ వచ్చిన మనం చదువుకున్నాం కదా, ఆ 18వ వచనంలో, మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై ఏం తెచ్చుకున్నారంట? ఆరాధనకు యోగ్యుడా, స్తుతులపైన ఆసీనుడా, స్తోత్రార్వుడా, పూజార్వుడా, స్తోత్రార్వుడా, పూజార్వుడా, మహిమానికే ప్రభు ఘనతానికే, మహిమానికే ప్రభు ఘనతానికే, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులపైన ఆసీనుడా. కనుక ఒకటి, వారు ప్రభు పనులు ఏం చేసినారు? ఒకటి, ఐక్యతను కలిగి పనిచేశారు. రెండవది, వారు విధేయత చూపించారు. 4వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో శిష్యులు ప్రభు పిలిచినప్పుడు వారు ఏం చేశారో చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం, 18-19 వచనం చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయాను, ఇద్దరు సహోదరులు చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి. ఆయన అన్నాడు, నా వెంబడి రండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు? ప్రభువును వెంబడించారు. 22వ వచనంలో, వెంటనే వారు తమ ధోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభువుకు విధేయత చూపినప్పుడు మన ప్రక్కల ₹1,00,00,000 సరే వాటిని వదిలిపెట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. అబ్రాహామును దేవుడు పరిశోధించినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో, నిజంగా అబ్రహాముకు ఇస్సాకు చాలా విలువైన వాడే. చాలా కాలం తర్వాత 100 సంవత్సరాలప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. కానీ ప్రభువు మాటకు విధేయత చూపి, అబ్రహామా, అబ్రహామా, నీకు ఒక్కడైనా నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును నాకు ఇవ్వాలని చెప్పినప్పుడు విధేయత చూపాడు. అందుకే ఆ అధ్యాయంలో, నీవు నా మాట వినినందున అని రాయబడి ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో, నీవు నా మాట వినినందున, దేవుని మాట వినినందున. అంటే ఒక వ్యక్తి దేవుని మాట వినే వ్యక్తి ఎలా ఉంటాడంటే, దాని వెనక కొన్ని కోట్ల విలువైన ఆస్తులైనా సరే, కొన్ని మనకు చాలా విలువైన సంగతులు మనకు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని వదులుకొని ప్రభు పాదాల దగ్గరికి వస్తాం. వీళ్ళు ఏం చేసినారంట? ప్రభు మాటకు విధేయత చూపి ధోనెను తండ్రిని వాటన్నిటిని వదులుకొని ప్రభు మాటకు లోబడ్డారు. ఈ మాటను మనం చూస్తున్నాం. ఇంకో మాట మనం చూసినట్లయితే ప్రభుని గురించిన మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభు ఎంత విధేయత చూపాడో ఆ మాట రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మనకు తెలిసిన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మరి ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఎంత విధేయత చూపించాడంటే చెప్పండి, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడయుండి, ఆది సంభూతుడయుండి, అల్ఫా ఒమేగా అయిన దేవుడయుండి ఎంత విధేయత అంటే శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై, మనం చేసిన దోషములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ప్రభు నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన శిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడు. మరణాన్ని లెక్క చేయలేదు, శ్రమలను లెక్క చేయలేదు, కొరడా దెబ్బలను లెక్క చేయలేదు, అవమానాలను లెక్క చేయలేదు, ఉమ్మి వేసిన అరచేతులతో కొట్టిన లెక్క చేయలేదు. ఆయన ముందు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. తండ్రి యొక్క మాటను బట్టి
ఈ లోకంలో ఉన్నటువంటి పాపములందరినీ పాపముల నుండి విడిపించదాని కొరకై మన ప్రియ ప్రభువారు కల్వరి శిలలో ఎత్తైన స్థలములో యెరూషలేము ఊరి వెలుపల ఆయన ఘోరమైన శిక్షను భరించాడు మన కొరకై. తలపైన ముండ్ల కిరీటం, చేతులలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, కాలులో పొడగాటి మేకులు కొట్టబడ్డాయి. తన దేహమంతా రక్తసిక్తమైపోయింది మన కొరకై. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఆ ప్రియ ప్రభువారు. తిరిగి లేచిన తర్వాత 500 మందికి సహోదరులకు పైగా ఆయన కనబడినాడు. ఆయన ఆరోహణుడైనాడు. ఆయన మరలా ఒక రోజు రాబోతున్నాడు. ఇంకా యేసు ప్రభుని ఎరగని వారు ఉంటే ఈ దినమే ప్రభువుకు విధేయత చూపిన వాడవై, ప్రభువా నేను ఘోరమైన పాపిని, నా పాపముల కొరకై నువ్వు కల్వరి శిలలో చనిపోయావు ప్రభువా, నన్ను క్షమించంటే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. ఇలాంటి అవకాశం మరొకటి వస్తుందో లేదో తెలియదు. ఇలాంటి సమయం మరొకటి మనకు ఉంటుందో లేదో తెలియదు. ఏ పాపం ఎరగని ఆ ప్రియ ప్రభువారు మన శిక్ష అంతా తన భరించాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎంతకాలము సోదరా ఎడముగా నీవుందువా, నీదు పాప భారం మోసియు శ్రీ యేసే ఘోర మరణం నొందేరా, రావా ఘోర మరణం నొందేరా. కనుక ప్రభువు మన కోసం మన శిక్షను తానే భరించాడు. ఎంత విధేయత! ఆ పని చేయడానికి వారు ఏం చేశారంటే రెండవది విధేయత చూపించారు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ మాట మనం చూసినట్లయితే 3వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి ఎవరైనా ఒకరు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి యొక్క భాగమును జబై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. పని చేయటానికి 3వది ఏం చెప్పండి? కట్టడానికి ఏముండాలి మనకు? ఆసక్తి. ఆసక్తి ఉంటే ఆ పని ఎంత పెద్ద పని అయినా సరే కట్టబడుతుంది. ఆసక్తి లేకపోతే పని జరగదు, పని కట్టబడదు. కానీ కట్టడానికి వారు కలిగినది ఏంటంటే ఆసక్తి కలిగి బాగు చేసిరి. ఆసక్తితో బాగు చేశాను, ఆసక్తితో బాగు చేశాను. 3 విషయాలు తెలుసుకున్నాం. 1 ఐక్యత, 2వది విధేయత, 3వది ఆసక్తితో వారు బాగు చేశారు. 2 మాటలు చెప్పి ముగిద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. తీవ్రత ఉందా? లోపల తీవ్రత ఉందా? లేదు. ఈరోజు ప్రార్థన చేసుకోలేదు అనే తీవ్రత ఉందా? ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానం చేయలేకపోయానే, ప్రభుతో సమయాన్ని నేను గడపలేకపోయాననే తీవ్రత మనకు లేకుండా పోయింది. చాలాసార్లు వీళ్ళు వస్తుంటారు కదా, చేయి కోసుకునేట వాళ్ళు వస్తుంటారు ఇంటి దగ్గరికి. వచ్చి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎప్పుడు కోసుకోరు, అక్కడ దారం కట్టుకుంటారు. దారం తీస్తేనే రక్తం వచ్చేస్తుంది. నొప్పి ఉండదా అంటే ఉండదు. ఎందుకంటే రోజు కారి రక్తం గారి అది కాయ కట్టిపోయి ఉంటుంది. కాయ కడితే నొప్పి ఉంటుందా చెప్పండి? నొప్పి ఉంటుందా? ఏమి నొప్పి ఉండదు. కొంతమందికి ప్రార్థన చేసుకోకపోయినా, నెలలు ప్రార్థన చేసుకోకపోయినా, ప్రార్థనలు కోకపోయినా, ఆరాధన కోయకపోయినా ఏం బాధనే, నొప్పి ఉండదు, బాధ ఉండదు. ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తి ఈరోజు నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోయాను, ప్రభువుకు ఎందుకు నేను దగ్గరగా ఉండలేకపోయానని పరిశీలన చేసుకొని తీవ్రంగా ఆలోచన చేస్తాడు. మనం ఆత్మయందు తీవ్రత గల వారమై ఉండాలి. ప్రభు పని విషయంలో ఆత్మయందు తీవ్రత గల వారమై ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో చివరి వచనంలో కూడా ఉంది కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు
ఎప్పటికీ ఆసక్తులు నయ్యుండుడి. ఎంతకాలము? నెలనా 2 నెలలా? దేవుని నమ్మినా కొంతమంది 2 నెలలే ఉంటారు. మహాసభలలో మునుగుతారు, పీర్ల పండుగలో తేలుతారు. ఏడ మునుగుతారు చెప్పండి? మహాసభలలో మునుగుతారు, పీర్ల పండుగలో తేలుతారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, దరిద్రులు వాళ్ళు. సంఘానికి దరిద్రులే వీళ్ళు. ఇక్కడ మేము తెలంగాణలో ఉంటే కనుక వాళ్ళు అంటారు, సారు అందరు దిగినారంట. సారులు మొత్తం కుటుంబం అంతా దిగిందంట. ఏడ దిగినాం తల్లి మేము అంటే, బురదలో దిగినామా ఏమన్నా? దేవుని నమ్మడం అంటే దిగడం కాదు, ఎక్కిపోవడం. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళానికి దిగిపోతారు, ఎక్కిపోతారా? దేవుని నమ్మకపోతే దిగిపోతారు, కానీ దేవుని నమ్మిన వాళ్ళు ఎక్కిపోయే అనుభవం. చాలాసార్లు మనకు ఆసక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ బాప్తీసం తీసుకున్నాక? ఎన్ని రోజులు? ప్రకటన గ్రంథంలో ఎన్ని రోజులు ఉండాలి? మరణం వరకు నమ్మకం ఉండాలి. మనం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? ఇప్పుడు సభలో కనపడిన వాళ్ళు మళ్ళీ వచ్చే సభలకు వికెట్ పడిపోయి ఉంటుంది. ఐపీఎల్ అనేట పడుతుంది అనమాట వికెట్. ఇలాంతా ఐపీఎల్ బ్యాచే కదా. దేవునికి స్తోత్రం. ఉంటే మంచిదే, మీ వికెట్ పడిపోకుండా చూసుకోండి. ఎట్లుండాలంటే ఆసక్తి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు ఉన్నాయి. ఎప్పటికీ ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభు పని విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. ప్రియులారా, మనకు చెప్పడానికి సమయం చాలదు, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఈ అధ్యాయం అంతట్లో 3 విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి కట్టబడడానికి. ఒకటి, నంబర్ 1, వారు దేంతో కట్టారు? ఎలా కట్టారు చెప్పండి? ఐక్యత. రెండవది విధేయత. నువ్వు సంఘములో కట్టాలి అంటే, ప్రభు దగ్గరికి ప్రజలను నడిపించాలంటే, ప్రభు దగ్గరికి ఆత్మలను తీసుకురావాలంటే, సంఘము నిన్ను బట్టి కొంతమంది చేర్చబడాలంటే ఈ 3 విషయాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకటి, ఐక్యతను కాపాడుకునే విషయంలో ప్రయాసపడాలి. రెండవది, విధేయత చూపాలి. దేవుని మాట అంటే తూచా తప్పకుండా, ప్రభువా ఏమైనా సరే నీ మాట. పేతురు అన్నాడు, రాత్రి అంతా వన్నే చేసినాం కానీ ఒకటి కూడా వాళ్ళలేదు ప్రభు అంటూ. చివరికనే మాట ఉంది, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. ఒకవైపు నిరాశ ఉంది, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. 3వ మాట మనం చూసాం. చెప్పండి, 3వది ఆసక్తి ఉండాలి. ప్రభు పనిలో ఆసక్తి ఉంటే సంఘానికి నువ్వు ఉపయోగం. నీకు ఈ 3 విషయాలు లేకపోతే సంఘానికి నువ్వు నిరుపయోగం. ఒక ఆయన అన్నాడు, సంఘములో నువ్వు ఉపయోగపడకపోతే సంఘములు ఉండడం వ్యర్థము అన్నాడు ఒక ఆయన, ఒక భక్తుడు. సంఘములో నువ్వు ఉపయోగపడకపోతే సంఘములో ఉండడమే నువ్వు వ్యర్థం. కనుక ప్రభు పనిలో నువ్వు ఉండాలి. ప్రభు పని కొరకై ఆసక్తిగా మనం ముందుకు వస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.